సుఖము, సౌకర్యము, సంతోషము, ఆనందం ఈ 4 అంశాలను విశ్లేషించండి. ఈ 4 ఒకటేనా, లేదంటే వీటిలో కూడా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? సుఖము, సౌకర్యము, సంతోషము, ఆనందం ఈ అంశాలను కానీ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, సుఖము సౌకర్యం అంటే పదార్థాన్ని మనం వినియోగించుకునేటప్పుడు వచ్చే వెసులుబాటులోంచి వచ్చేదాన్ని సుఖము సౌకర్యము అంటారు. అది విజ్ఞాన శాస్త్రంతో మనకి లభిస్తూ ఉంది. ఇకపోతే సంతోషం. సంతోషం అంటే జీవితంలో ఈ పదార్థ రూప జగత్తులో సంఘటనలు మనకు అనుకూలంగా జరిగితే సంతోషము, ప్రతికూలంగా జరిగితే దుఃఖం. ఉదాహరణకి మీకే మీ ఫ్రెండ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పింది. ఎందుకని మీరు అడిగారు? నీ సైట్ ఉంది కదా, అది రోడ్ వైడన్ చేశారు, అప్పుడు నీ సైట్ రోడ్ ఫేస్ అయింది, నీ సైట్ చాలా విలువ పెరిగిపోయింది అని కబురు వచ్చింది. మీకు 1000 వీణలు మోగాయి. ఆ భావాన్ని సంతోషం అనుకోవచ్చు. కాసేపు ఆగి మళ్ళీ అదే ఫ్రెండ్ ఫోన్ చేసింది, చాలా బాధపడుతుంది. ఏంటి అని మీరు అడిగితే, రోడ్ వైడన్ చేశారు, నీ సైట్ కూడా ఆ రోడ్లో కలిసిపోయింది అని చెప్పింది. మీకు గుండెంతా పిండేసినట్టు అయింది. దాన్ని దుఃఖము అంటారు. అంటే సంఘటనలు మనకు అనుకూలంగా జరిగితే సంతోషము, ప్రతికూలంగా జరిగితే దుఃఖం. కానీ సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందం ఎప్పుడు సంఘటనల నుంచి పుట్టుకురానే రాదు. ఆనందం కేవలం స్వస్వరూప జ్ఞానంలోంచి, స్వేచ్ఛలోంచి, సాహసంలోంచి పుట్టుకొస్తాయి. స్వస్వరూప జ్ఞానం అంటే నేను దైవాన్ని తెలుసుకున్నప్పుడు, నేను శాశ్వతమైన వాడిని తెలుసుకున్నప్పుడు, సృజనాత్మక శక్తి నాలోనే అంతర్లీనంగా ఉన్నదని తెలుసుకున్నప్పుడు, నా జన్మలో జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేను మళ్ళీ పునఃసృష్టించుకోగలుగుతానని తెలిసినప్పుడు, యుగాల తరబడి జన్మలుగా ఏ దైవం కోసం బాహ్యంలో నేను అన్వేషిస్తూనే ఉన్నానో, ఏ దైవం కోసం ఎన్నో కఠోరమైన సాధనలు శోధనలు క్రమం తప్పకుండా పాటిస్తూనే వచ్చాను, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న సత్యం తెలిసినప్పుడు అంతరంగంలోంచి పుట్టుకొచ్చేది ఆనందం. ఇవాళ ఉంటాను, రేపు పోతాను అన్న భావంలోంచి సృష్టి ఆవిర్భవించిన తొలినాటి నుంచి నిరాఘాటంగా నిర్విఘ్నంగా జీవిస్తూనే ఉంటాను. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇప్పటికీ ఎప్పటికీ నేను జీవిస్తూనే ఉంటానన్న సత్యం అర్థమైనప్పుడు, మన శాశ్వతత్వం గురించి అర్థమైనప్పుడు, భగవద్గీతలో 2వ అధ్యాయం 12వ శ్లోకం అర్థమైనప్పుడు, నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఉండని కాలం లేదంటే సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచి ఇక ముందు ఉండము అన్న ప్రశ్నే లేదు. అంటే ఎప్పటికీ మనం ఉంటాం. మన శాశ్వతత్వం గురించి మనకు అర్థమైనప్పుడు మన అంతరంగం నుంచి పుట్టుకొచ్చేది ఆనందం. మన జన్మలోని జీవితంలోని సంఘటనల్ని మన అభిష్టానుసారం మనమే పునఃసృష్టించుకోవచ్చు అన్న సంకల్ప శక్తి మన అంతర్లీనంగానే, అంతర్నిహితంగానే నిండి నిబిడీకృతమై ఉన్నదన్న సత్యం తెలిసినప్పుడు పుట్టుకొచ్చేది ఆనందం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం, నిజతత్వం తెలిసినప్పుడు పుట్టుకొచ్చేదే ఆనందం. కాబట్టి సుఖము సౌకర్యం పదార్థాన్ని మనం వినియోగించుకునేటప్పుడు వెసులుబాటులోంచి వచ్చేది సుఖము సౌకర్యం, సంతోషం సంఘటనలు మనకు అనుకూలంగా జరిగినప్పుడు పుట్టుకొచ్చేది. కానీ ఆనందం వేరు, సంతోషం వేరు. హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాయ్. ఆనందం ఎప్పుడు వస్తుందంటే స్వస్వరూప జ్ఞానం తెలిసినప్పుడు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, శివోహం శోహం లాంటి దివ్య ప్రవచనాలు మనకు అర్థమైనప్పుడు, మన నిజతత్వం మనకు అర్థమైనప్పుడు ఆనందం వస్తుంది. దాన్నే బ్రహ్మానందము, బ్లిస్, ఎక్స్టసీ అంటారు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.